దుబ్బాక మున్సిపాలిటీలో ఎమ్మెల్యే అండతో అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల దేవేందర్ ఆరోపించారు. బతుకమ్మ సంబరాలు, హరితహారం పేర్లతో చైర్మన్ అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించడం లేదని స్థానిక ఎమ్మెల్యే మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. నిజంగా ఈ ప్రాంత ఎమ్మెల్యేకు దుబ్బాక మున్సిపాలిటీ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే మున్సిపాలిటీలో జరిగిన అవినీతిపైన విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని హబ్సీపూర్ శివారు గల సిఎస్ఆర్ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఈ గత వారం రోజుల నుండి కాంగ్రెస్ పార్టీ పైన అభద్రతా భావంతో లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం పైన బురదలేటువంటి కార్యక్రమం కొత్త ప్రభాకర్ రెడ్డి చేయడాన్ని మేము కాంగ్రెస్ పార్టీగా దుబ్బాక నియోజకవర్గం నుంచి ఖండిస్తా ఉన్నాం. ఈరోజు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఆయనే ఎంపీగా ఉన్నప్పుడు సిద్దిపేట హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడే దుబ్బాక మున్సిపాలిటీకి కేవలం కాగితాలపైననే ఈరోజు 10 కోట్ల నిధులు తీసుకొచ్చినామని ప్రజలను, మున్సిపాలిటీ ప్రజలందరినీ కూడా గందరగోళానికి కృషి చేసి ఈరోజు ఆయన్నే మేము తెచ్చినటువంటి 10 కోట్ల రూపాయలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాపసు పంపించిందని చెప్పి ఈరోజు ఆయన ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నీకు మతిస్థిమితం ఉంటే ఖచ్చితంగా నువ్వు దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయదలుచుకుంటే నువ్వు 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నావు, నీ పక్కబంట ఆయన 10 సంవత్సరాల నుంచి మంత్రిగా ఉన్నాడు. ఏ రోజన్నా దుబ్బాక నియోజకవర్గానికి, దుబ్బాక మున్సిపాలిటీకి నువ్వేమని చేసినా ఒక్కసారి దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇవాళ దుబ్బాక పట్టణంలో తీసుకుంటే ఇవాళ ఆనాడు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ తీసుకున్న 100 పడకల ఆసుపత్రి అదే ప్లేస్లో 100 పడకల ఆసుపత్రి అయింది తప్ప మీరు ఇంకో ప్లేస్ మీతో కాలేదు. ఇవాళ డబుల్ బెడ్రూమ్ కూడా చూసుకుంటే ఆనాడు పట్టాలు ఇచ్చింది ముత్తంరెడ్డి గారి ఆ ప్లేస్, అదే ప్లేస్లో మీరు డబుల్ బెడ్రూమ్ కాబట్టి తప్ప మీతో ఇంకో ప్లేస్ చూసుకుంటే మీరు శాతగాలి. మీతో ఏ రంగంలో చూసినా ముత్తంరెడ్డి గారి కాన్స్టిట్యూన్సీలో వారే అభివృద్ధి ప్రదాత. మరి ఇవాళ రెవెన్యూ డివిజన్ చేయాలన్నా ఇవాళ దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి గారితోనే సాధ్యమవుతుందని చెప్పేసి మేము చెప్తున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాల మీతో అయింది ఏం లేదు, దాచుకునుడు తప్ప మీతో అయింది ఏం లేదు. మీరున్న ఎంపీ అప్పుడు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే ఎన్ని కోట్లు తీసుకొచ్చారు ఈ కాన్స్టిట్యున్సీకి, దుబ్బాక నియోజకవర్గానికి ఎన్ని కోట్లు తీసుకొచ్చారు చెప్పాలి మీరు. ఒకటే మల్లన్న సాగర్ దుబ్బాక కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. మరి దాని మల్లన్న సాగర్ పని నడుస్తున్న క్రమంలో రోడ్లన్నీ ఇదైపోతే కాంట్రిబ్యూషన్ ఫండ్ కింద 1000 కోట్ల రూపాయలు వస్తే ఇలా హరీష్ రావు గారు సిద్దిపేట కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి తీసుకుపోయారు. మల్లన్న సాగర్ దుబ్బాక కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. మరి దాని ద్వారా వచ్చే అభివృద్ధి డబ్బులన్నీ సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో పెట్టుకోండు. మరి ఆనాడు ఎటు వేరు ఇలా రుణమాఫీ పూర్తి కాలేదని చెప్పేసి మీరు చాలా ధర్నాలు చేస్తున్నారు. దాని గురించి ధర్నా ఏం చేయలేదు మీరు.